పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈ వేసవి సెలవులు ఉండడం వల్ల ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు, రద్దీ పెరుగుతూ ఉంది. సో ముఖ్యంగా దర్శనానికి కూడా 1.5 hours 2 hours వరకు దర్శనం పడుతుంది. కాబట్టి మనము భక్తులకి అన్నప్రసాదాన్ని చాలా ఎక్కువసేపు షెడ్లో ఉంటారు కాబట్టి అన్నప్రసాదం కొంత ఇవ్వాలని ఏదో ఒక పొంగల్ కానివ్వండి, లేకపోతే సాంబార్ రైస్ కానివ్వండి, పెరుగన్నం కానీ ఇలాంటి ప్రసాదాలు క్యూ లైన్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈరోజు సాంబార్ రైస్ మనం భక్తులకు ఇవ్వడం జరిగింది. చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి 12 గంటలకి క్యూ లైన్లో ఎంటర్ అయ్యి సుమారు 1.5 గంట అంటే 1.5 hours 2 o'clock అలా టైంలో బయటకు వస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, కొంతమంది షుగర్ పేషెంట్స్ అలా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి మనం ఇలాంటి ప్రసాదాలు అందజేస్తాం. దీన్ని ఈ ఎండాకాలం వరకు పూర్తిగా మనం చేసి తర్వాత వేరే ప్రసాదాల కోసం ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాం. ప్రజెంట్ ఈ వేసవి సెలవుల తాకిడిలో భక్తులు ఎక్కువ మంది ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మన కాణిపాక దేవస్థానంలో స్వామివారిని సుమారుగా 30,000 మంది ప్రతిరోజు దర్శనాలు చేసుకుంటున్నారు కాబట్టి మనకి ఈ ఆలస్యం అవుతూ ఉంది. 1.5 hours 2 hours అవుతుంది. భక్తులు కూడా చాలా ఓపికగా దర్శనం చేసుకొని క్యూలో ఉండి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. వారికి మంచినీరు కానివ్వండి, మజ్జిగ ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా ఉచిత ప్రసాద వితరణ కూడా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి మేము సిబ్బంది చూస్తున్నాం. థ్యాంక్ యూ.